హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇంకా 10 గంటలు అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10:34. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేస్తామన్నాను. మార్నింగ్ అయితే మార్కెట్కి పోయి వచ్చేసి నేను పండుగ వచ్చింది కదా, ఇంక వ్యాపారం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇడ్లీ ఒక పక్క, చట్నీ ఒక పక్క చేస్తా ఉన్నాను. పొద్దున్న 4 గంటలకి అయితే మార్కెట్కి పోయి వచ్చి నేను వచ్చేపటికి ఇప్పుడు 9:30 అయిపోయింది. ఇంకొస్తేనే ఇంకా పార్కింగ్ అంతా క్లీన్ చేసి కడిగేసి తెచ్చిందే పార్సల్ అంతా ఇప్పుడు పెట్టేసినాను. ఐటమ్ ఇక్కడ ఫ్లవర్స్, ఇంకా కొబ్బరికాయలు అయితే అంగడి దగ్గర పెట్టేసినాను. ఫుల్ రష్ మార్కెట్లో. ఇప్పుడు క్లిప్ వస్తుంది చూడండి, ఫుల్ రష్ ఉంటుంది. అంటే మార్కెట్ పార్కింగే అంత ఉంది. పార్కింగ్ కదా, అది ట్రాఫిక్. ఇంక మార్కెట్లో అయితే చెప్పేకి అవసరం లేదు. 4 సార్లు పడి లేచి వచ్చినాను. ఇప్పుడైతే పల్లీలు చట్నీ చేసేస్తాను. ఈ పొద్దు బ్లాగ్ రేపు మార్కెట్ రేపు చూపిస్తాను. లోగో ఎట్లుంది, ఎంత రష్గా ఉంది నీకు అయితే వీడియో తీస్తాను. లేకపోతే ఫోన్ అంతా అక్కడ పట్టుకొని ఉంటే పిక్కొని వెళ్ళిపోతాను. ఎక్కువ దొంగలు ఉంటారు అక్కడ వచ్చేసి. ఇంక మధ్యాహ్నంకి ఇక్కడ మార్కెట్, చిన్న మార్కెట్ ఉంది, అక్కడ పోయి మల్లెపూలు ఎంత ఉంది ఏముందో అనేసి 1/2 kg తెస్తాను. సిటీలో అయితే 1000 రూపాయలు ఉంది. అక్కడ రష్ ఉంది కాబట్టి తీసుకోలేదు నేను. వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో చూస్తాను, తీసుకుంటాను. ఇక రేపు ఏమేమి తెస్తానో రేపు చెప్తాను. ఇంక ఇప్పుడైతే చట్నీ ఇడ్లీ పెట్టేస్తా. పిల్లలకైతే జీవితాకు వచ్చేసి కోల్డ్ ఫీవర్ ఉంది, పంపిలేదు స్కూల్కి. ఇంక నేను వచ్చేపటికి 9:30 అయిపోయింది కదా, పంపిలేదు. ఇదో ఇప్పుడు తెచ్చిన చూడండి. ఇప్పటికి సద్యానికి 2 అట్టాకులు అయితే తెచ్చిన. ఇది 25 ఆకులు ఉంటుంది దీంట్లో 25. రేపుకి ఇట్లావే ఒక 5-6 తెస్తాను. ఇది అంత రేట్ ఎక్కువ ఉంది. పూలు అయితే రోజు, ఇది వచ్చేసి రోజు. ఇప్పటికి బుధవారం కదా, ఇప్పుడు కొద్దిగా తెచ్చినాను. ఫ్రెష్గా ఉంది. వచ్చేసి 250 రూపాయలు కేజీ పూలు. సేమ్ ఇది కూడా 200 రూపాయలు. ఇది వచ్చేసి వేరే దీంట్లోనే వేరే ఎల్లో. తక్కువ ఉండేది ఉంది కానీ బాగలేదు అవంతా. ఇవైతే కొంచెం బాగుంది. ఇది వచ్చి 120 రూపీస్ కేజీ. బంతిపూలు ఆపక్ లాస్ట్, ఇది 120 రూపీస్. కొబ్బరికాయలు కేజీ వచ్చేసి, కొబ్బరికాయలు అయితే కేజీ వచ్చేసి 40 రూపీస్ ఉంది. 37కి అయితే నాకు ఇచ్చిన్నారు. మామూలుగా ఎత్తుకుంటాను కాబట్టి 37కి. ఇడ్లీ అయితే అవుతా ఉంది, అయిపోతుంది. చట్నీ వేసి పిల్లలకైతే ఇచ్చేస్తాను. లేట్ అయిపోయి ఇప్పుడు ఇది అయ్యేపటి 11 అయిపోతుంది. ఇప్పుడు ఇంకా టీ కాఫీ అయితే పెట్టుకుంటాను ఫస్ట్. ఆల్రెడీ మార్కెట్లో 4 o'clock లేసాం కదా, ఫుల్ తలైతే నొప్పిగా ఉంది. ఇక్కడ నుంచి పోయేపటికి 5 o'clock అయింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ట్రాఫిక్ ఒక పక్క, రష్ జనాలు ఎక్కడి నుంచి వచ్చిండారో తెలియదు కానీ డైలీ ఉండేలే రష్. మేము ఖాళీగా ఉంటుంది డైలీ పోయినప్పుడు. ఇప్పుడు మాత్రము అడిగి పెట్టే కూడా లేదంత రష్గా ఉంది. కాఫీ అయితే పెట్టుకుంటాను. రూ తెచ్చినాను ఇప్పుడు. ఇంకా రేపు ఇండిపెండెన్స్ డే, రేపు ఎట్లా హాలిడేనే పిల్లలకి. జీవితాకు మాత్రం సెలబ్రేటింగ్ ఉంది. కానీ ఫీవర్ తగ్గితే మాత్రమే పంపిస్తాను, లేకపోతే హాలిడేనే లీవ్ పెట్టేస్తాను. ఇప్పుడు నైట్కే వెళ్ళిపోతానేమో 3 గంటలకి అట్లా మార్కెట్కి. అంత రష్గా ఉంది మార్కెట్ అయితే. ఇప్పుడు వస్తుంది చూడండి మార్కెట్ ట్రాఫిక్ ఎట్లుంది. ఇది కేర్ మార్కెట్, బెంగళూరు. ఇది అన్నమే లేదు. అట్లా స్టేటస్కి వేస్తాను, అన్నం లేదు చెప్పి.
ఈ వేసింది డీజిల్ ఈ ట్రాఫిక్లోనే సరిపోతుంది. దిగేసిన వీడియో తీస్తానండు. ఏం చేయలేదు, సో నువ్వు కవర్ నీకు ఉంటాను. కొంచెం ఎగురుతుంది అట్లా పద. ఇదిగోండ కావ్య. హాయ్. టైం వచ్చేసి ఇంకా 10:45. ఎట్లా పద అట్లా పద. వద్దు నువ్వు చింది పోషిస్తావు. అంతే కదా. కొంచెం పోసినాను, చింది పోషిస్తావు. నూనె అట్లుంది. ఆకిలి హంగ్రీ బా. మనం టెస్ట్ చేయకూడదు. కాఫీ నీ చల్లగా అయిపోతుంది. ఇడ్లీ 1 ప్లేట్ ఇడ్లీ 1 ప్లేట్ ఇడ్లీ 1 ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు. కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. ఇది చట్నీ, అది టీ, అది ఇడ్లీ. ఎట్లుందమ్మా ఇడ్లీ? బాగుంది కదా. మేము తిని చెప్తాంలే. నాకు 3. కొంచెం దూరంగా పో. అట్లా పో. ఇంకా చూడండి నన్ను ఫుల్గా తీ. ఆడిపోలే నేను ఇంకా ఫుల్గా తెల్లాలంటే. ఇక్కడ ఉండు, దూరం పోంటివి. మహావీర ఏమయ్యా? అట్లా కూడా చేయొచ్చా? ఉడుకు లేకపోతే చాలే 3 గ్లాసులు చూపి. ఎట్లుంది? ఇంకా ఉంది. ఉడికి తిన్నట్టు చేసుకో. ఇడ్లీ ఇడ్లీ. వీఆర్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఇడ్లీ ఫ్రెండ్స్. దోశ. నువ్వు కూడానమ్మా ఏమి ఇడ్లీ ఫ్యానా? నాకు దోశ. నేను, మా అక్క, మా డాడీ ఇడ్లీ అంటే ఇడ్లీ తోట పెట్టుకుంటాం మేము. సరే, ఇది నాకు. జీవికి ఎత్తుకో. ఇంక ఈ వారం వచ్చేసి నేను పండుగ వ్యాపారం చేసుకొని నెక్స్ట్ వారం అయితే ఇంట్లో పండుగ చేస్తాను. లక్ష్మణ్ అయితే నెక్స్ట్ వారం చేసుకుంటాను. నేను ఎప్పుడు ప్రతి ఏడాది ఇట్లే చేస్తాను. నేను ఫస్ట్ వారం వచ్చేసి పండుగ వ్యాపారం చేసుకుంటాను. కొంచెం అయినంత నేను పిల్లలంతా ఉండి చేసుకుంటాము. మా ఆయన తెచ్చిచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. ఫ్రీగా అంటే బాడికి అవధి లేకపోతే డ్యూటీ వచ్చేస్తారు అంగడి దగ్గరికి. ఇంక ఇప్పుడు నేను ఈవినింగ్కి ఎత్తుకొని అంగడి దగ్గర పెడతాను 2 వీలర్లో. ఇప్పుడు ఆల్రెడీ ఇడ్లీ అయిపోయింది కదా. ఇంకా దోశ అయితే నాకు కోసం చేసుకుంటాను. వచ్చే వారము ఇంకా ఈ వారము భానువారం వరకు సండే వరకు కన్నడ కదా, మేము కర్ణాటక కదా, అందుకే భానువారం అనేది. ఇంకా ఈ సండే వరకు వ్యాపారం చేసుకొని నెక్స్ట్ వారం అంతా కొంచెం క్లీనింగ్ అంతా చేసుకొని శుక్రవారం అయితే పండుగ ఇంట్లో చేసుకుంటాను. ఇది 2వ వారము. నెక్స్ట్ వారం 3వ వారం చేసుకుంటాను నేను ఎప్పుడును. ఇప్పుడు తెచ్చిండే ఐటమ్ అంతా లగేజ్ అంతా 2 సార్లు 2 వీలర్లో ఎత్తుకొని పోయి అంగడి దగ్గర పెట్టాలా.
ఇలా మా ఆయన ఉంటే ఒకేసారి ఎత్తుకోపోయిండ్రు. వాళ్ళు డ్యూటీ వచ్చేసింది, డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకొక టిప్పు, ఇడ్లీకి అయితే పెట్టేస్తాను. ఇడ్లీ పిండి ఇంక పిల్లలు ఉంటారు కదా, ఇడ్లీ అయితే చేసుకుంటారు వాళ్ళు. అక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు పెట్టేసి, నేనైతే మళ్ళీ వచ్చి మార్కెట్కి పోతాను. ఏదో తీసేస్తాను. ఇదిగా నువ్వు అప్లో చికెన్ పొంగడంతా చూపి చూసుకో. నా చెయ్యి పక్కన చెయ్యం ఇంజక్షనేశ్వరి ఏడుస్తుంది చిన్న వీడు మంత్రి. నొప్పి అయితే ఏడ్చేద్దామా? నేను ఏడ్చలే. చేతిలో కూడా పట్టుకొనిపించింది మా ఎండన పోతా, నేను పోతా బాయ్. పెట్టుకునేట్లయితే నేను మాస్టర్ వచ్చేస్తాను. మాస్టర్ వస్తాయి కదా, సాయంత్రం మా ఇప్పుడే కదా మాస్టర్. బాయ్. ఇంకోటి ఎత్తుకొస్తా, నువ్వు దాంట్లో చూడి పట్టుకో పట్టుకో. నా మూతే కనపడచ్చలే.